హిందూ సాంప్రదాయాల ప్రకారం తొలి ఏకాదశి మొదటి పండుగ. దీని తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. ఆషాఢమాసపు శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశి అంటారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా పిలుస్తారు. ఈ యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా నిద్రా సమయాలు పెరుగుతాయి. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని బట్టి, వాటి గమనాన్ని బట్టి ప్రకృతిలో వచ్చే సంకేతంగా చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది? కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందంట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అంబారీషుడు, మందాత తదితర పురాణ పురుషులు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని బెల్లంతో కలిపి ప్రసాదంగా పంచుతారు. చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే విష్ణువు నిద్రించే 4 నెలల సమయం అంతా బయటకు వెళ్లకుండా నియమనిష్టతో పూజిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించేవారట. విష్ణువుకు ప్రియమైన తులసితో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. తొలి ఏకాదశి తొలి పండుగ కావడంతో వినాయకుడికి కుడుములు ప్రసాదంగా చేసి పూజించడం కూడా తప్పనిసరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.